హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోస్టాక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సిరీస్ ఆఫ్ C#.NET వీడియోస్ ఇన్ తెలుగు సిరీస్ని కంటిన్యూ చేస్తూ డేటా టైప్స్లోని ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ని ఈరోజు డిస్కస్ చేస్తున్నానండి. ఈ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఇక్కడ చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఒక నిమిషం అండి, ఇక్కడ చూస్తే మీరు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అని ఉంది. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్, ద డేటా టైప్ విచ్ అలౌస్ ఫ్రాక్షనల్ పాయింట్స్ ఆర్ ఫ్రాక్షనల్ నంబర్స్ విచ్ ఆర్ కాల్డ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అండి. అంటే ఏదైతే మనకు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే 0.3, 0.4, 0.5 అనే వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్లోటింగ్ పాయింట్ డేటాని యూస్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే న్యూమరికల్లో చూసుకుంటే సైన్డ్ అన్సైన్డ్ అని రెండు ఉంటాయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే అన్సైన్డ్ ఒకటే ఉంటుంది, సైన్డ్ ఒకటే ఉంటుంది, దెర్ ఈస్ నో అన్సైన్డ్ అండి. అన్సైన్డ్ డేటా టైప్ అనేది ఉండదు అని చెప్పి ఈ లైన్లో నేను డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా అంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటాలో అకార్డింగ్ టు ద సైజ్ బట్టి 3 టైప్స్ ఆఫ్ డేటాని డివైడ్ చేయడం జరిగింది. వన్ ఈస్ ఫ్లోట్, అదర్ వన్ ఈస్ డబల్, అందర్ ఈస్ డెసిమల్. అంటే బేస్డ్ అపాన్ అవర్ సైజ్ వి విల్ గో ఫర్ ఫ్లోట్, డెసిమల్, డబల్. ఫస్ట్ ఫ్లోట్, వాట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ ఫ్రాక్షనల్ నంబర్స్ దెన్ గో ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. Floating point data types are classified into 3 types. One is float, another one is double, another one is decimal. Okay na, based upon our requirement we will go for our required one. Okay na, ida floating point ante endi, the floating point ante endi ikkada chudandi. Floating point ante number of bits enta 4 bytes అండి. 4 bytes of memory will allocate అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4.5 valid. ఓకేనా. ఇక్కడ చూసారంటే మనం ఎలా ఫ్లోటింగ్ పాయింట్ని ఎలా చేస్తామంటే ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. 4.a = 4.5 ఎందుకంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు అసైన్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ యూ హ్యావ్ టు డిఫైన్ ఎఫ్ సింబల్. ఇక్కడ చూసారంటే ఎఫ్ సింబల్ని మనం ఐడెంటిఫై చేయాలి టు ఐడెంటిఫై ద కంపైలర్. C#.NET కంపైలర్ని మనం ఐడెంటిఫై చేయడానికి C#.NET కంపైలరు. సో అందుకని చెప్పి మనం ఎఫ్ సింబల్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, నేను వ్యాలిడ్, ఇన్వాలిడ్ అని ఇచ్చాను. ఇలా రాస్తే వ్యాలిడ్, ఈ కింద రాసినప్పుడు అంతా ఈ 2 రాసినప్పుడు వ్యాలిడ్, పైన రాస్తే ఇన్వాలిడ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, ఒక నోట్ ఇచ్చాను. బై డిఫాల్ట్ ద ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఇన్ C# ఈజ్ డబల్. అంటే డిఫాల్ట్గా అంటే వెన్ ఎవర్ డింట్ గివ్ ఎనీ వాల్యూ ఫర్ ఎనీ నెంబర్, ఎనీ ఫ్రాక్షనల్ నెంబర్, డిఫాల్ట్ వాల్యూ మనకి ఏం తీసుకుంటుంది, డబల్ అని తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఎవర్ వీ వాంట్ టు అసైన్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ డేటా అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు అసైన్ ఎనీ ఫ్లోటింగ్ పాయింట్ డేటా we didn't mention its size, then C# compiler will takes it as double data type. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, the data types data into floating variables we can store a postfix with f. whenever ఇది చెప్పాను కదండి, whenever we want to identify any floating value then we have to use capital F or small f. ఓకేనా. వాట్ ఈజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చూడండి. వాట్ ఈస్ ద డిఫాల్ట్ టైప్ ఆఫ్ న్యూమరికల్ డేటా టైప్ ఇన్ C#? న్యూమరికల్ డేటా టైప్ లో we didn't give any value to the integer value. వాట్ వాల్యూ విల్ C# కంపైలర్ విల్ కన్సిడర్ అంటే ఇంట్ అని. అంటే మనం ఎప్పుడైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి మనం మెమరీ సైజ్ ఇవ్వలేదు అనుకోండి, C#.NET కంపైలర్ ఎలా కన్సిడర్ చేస్తుంది, దాన్ని ఇంటీజర్గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకోటి, వాట్ ఈస్ ద డిఫాల్ట్ డేటా టైప్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే డబల్. ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇదండి, ఇది దీని గురించి. ఒక నిమిషం. డిఫాల్ట్ డేటా టైప్ ఇక్కడ చూడండి. డబల్ అంటే ఎన్ని బైట్స్ అండి, 8 బైట్స్. ఓకేనా. డెసిమల్ అంటే 16 బైట్స్. సింపుల్గా వాట్ ఈస్ మైండ్ బై ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఏమని అడుగుతాము,
first data types specify the type of the data and the size of the data types are divided into 5 types. Under first one is numerical data, second one is floating point data, third one is character data, fourth one is logical data, and fifth one is general data. Okay, what is numerical data type? Whenever we want to store any integer value, then go for a numerical data type. ఓకేనా, అది ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఏంది? ద డేటా టైప్ విచ్ అలౌస్ ఫ్రాక్షనల్ నంబర్స్ మీన్స్ 4.5, 3.5, 4.6 అంటే ద నెంబర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎనీ డెసిమల్ పాయింట్స్ కలిగి ఉంటే దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటాం. వాట్ ఈస్ ద డిఫాల్ట్ డేటా టైప్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఇక్కడ డెసిమల్ డబల్ ఈస్ ద డిఫాల్ట్ డేటా టైప్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఓకేనా, ఇదండి. అకార్డింగ్ టు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. వన్ ఈస్ ఫ్లోట్, అనదర్ వన్ ఈస్ డబుల్, థర్డ్ వన్ ఈస్ డెసిమల్. వెన్ విల్ యూ గో ఫర్ ఫ్లోట్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఏ 4 byte ఆఫ్ మెమరీ దెన్ గో ఫర్ ఫ్లోట్. ఓకేనా, వెన్ విల్ యూ గో ఫర్ డబుల్ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ 8 bytes ఆఫ్ మెమరీ దెన్ గో ఫర్ డబుల్. వెన్ విల్ యూ గో ఫర్ డెసిమల్ అన్నప్పుడు వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ఎనీ 16 byte ఆఫ్ మెమరీ దెన్ గో ఫర్ డెసిమల్. ఓకేనా, ఇవ్వండి. Based on our memory sizes we will consider which one has to prefer for our operation. అంటే మన ఆపరేషన్స్ కి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ మెయిన్ డిఫాల్ట్ ఏంది? ఇక్కడ మేము చూసినట్టయితే బై డిఫాల్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ఈస్ డబల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు అసైన్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ద డేటా టైప్ ఫ్లోట్ మస్ట్ బి పోస్ట్ ఫిక్స్ విత్ ఎఫ్ అనమాట. అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు అసైన్ ఎనీ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ వీ హ్యావ్ టు ప్లేస్ ఎఫ్ సింబల్. ఓకేనా, ఎఫ్ పోస్ట్ ఫిక్స్ ని మనం పెట్టాలన్నమాట. ఇక్కడ చూసారంటే నేను పైన ఇచ్చాను ఇన్వాలిడ్ అని. ఎందుకు ఇన్వాలిడ్ ఇచ్చాను? ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఎఫ్ అనేది లేదు కాబట్టి ఇన్వాలిడ్, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఎఫ్ ఉంది కాబట్టి ఇన్వాలిడ్. ఇదండి ఇది ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.